ముఖ నటి జయసుధ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా. జయసుధ గారు, సినీ పరిశ్రమకి లోటు భర్తీ అవుతుందంటారా? దీన్ని ఏమంటారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా వారు పోవడం అన్నది చాలా బాధాకరమైన విషయం. బట్ అంటే ఆయన రీప్లేస్ చేయడానికి ఎవరు లేరండి. బాలచంద్ర గారు అంటే బాలచంద్ర గారే, ఇండియాస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్స్. నేను బాలచంద్ర గారి దర్శకత్వంలో నాకు ఫస్ట్ తెలుగులో నంది అవార్డు బెస్ట్ యాక్ట్రెస్ రావడం అన్నది ఇది కథ కాదు చిత్రం. అయితే తెలుగులో నేను ఆయన దర్శకత్వంలో 2 సినిమాలు చేశాను. తమిళంలో దాదాపు 6 సినిమాలను, ఒక హిందీ సినిమాలో కూడా వారి దర్శకత్వంలో చేశాను. నా కెరియర్ బిగినింగ్ మాక్సిమం నా 12 కాపురం అనే సినిమా తర్వాత ఎక్కువ పిక్చర్స్ నేను డైరెక్ట్ చేసింది నేను బాలచంద్ర గారి దర్శకత్వంలో. అది కూడా నేను బాలచంద్ర గారు కంపెనీ ఆర్టిస్ట్ మేమంతా. సో మమ్మల్ని కంపెనీ ఆర్టిస్ట్ అంటే అన్ని సినిమాల్లో ఉంటాం మేము, ఆయన దర్శకత్వం సినిమాల్లో. సో వారు ఇవాళ లేకపోవడం అన్నది బాధాకరం. బట్ ఆయన చేసినంత గొప్ప సినిమాలు కానీ, ఒక మహిళల మీద డేరింగ్ గా అంత బోల్డ్ గా ఏ డైరెక్టర్ చేయలేదండి. సో అలాంటి డైరెక్టర్ మళ్ళీ మనకి పుడతారా అన్నది నిజంగా అంటే ఇట్స్ క్వశ్చన్ మార్క్. బట్ వారితో నాకు ఏమాత్రం యాక్టింగ్ అన్నది తెలుసు అంటే అది బికాస్ ఆఫ్ ఓన్లీ బాలచంద్ర గారు. చాలా చాలా నిజంగా బాధేస్తున్నాను. జయసుధ గారు, ఆయన దర్శకత్వంలో నటించిన అనుభవం, అదృష్టం మీకు ఉంది. ఆయన ఎలా పనిచేసేవారు? ఆయన సహచరం ఎలా? డైరెక్టర్ బాలచంద్ర గారు చాలా మంది అండి. అంటే ఇప్పుడు మీరు జయసుధ ఒక్కటే కాదు, కమలా హాసన్ కానీ, రజనీకాంత్ గారు కానీ, జయప్రద కానీ, చాలా మంది ఆర్టిస్టులు ఆయన దర్శకత్వంలో చేశారండి. కానీ మాకు అసలు ఏబిసిడి అంటే యాక్టింగ్ కూడా రాని వాళ్ళకి అసలు ఆయన అంత స్ట్రిక్ట్ గా అంత డిసిప్లిన్. ఆయన అంటే అసలు భయం, అంటే ఏడ్చేసేవాళ్ళం ఆయన దర్శకత్వంలో. ఎందుకంటే సరిగ్గా చేయకపోతే వారు అంత అంటే ఒక్కొక్కప్పుడు కోపం కూడా వచ్చేసేది వారికి. కానీ నిజంగా ఇవాళ ఈ స్థాయిలోకి ఉన్నామంటే ద క్రెడిట్ అంతా ఇట్ గోస్ టు అవర్ గ్రేట్ బాలచంద్ర గారు అండి. అంటే డిసిప్లిన్ కూడా, ఆయన సినిమా పద్ధతి ఏది ఉండదు, ఆయనకు ఉన్నంత డిసిప్లిన్ అసలు ఎవరికి ఏ డైరెక్టర్ కి. అంటే ఆ రోజుల్లో మేము బిగినింగ్ లో చేసినప్పుడు అఫ్కోర్స్ తర్వాత దాసనారాయణరావు గారు అంత డిసిప్లిన్ అనుకోండి, చాలా చాలా డిసిప్లైన్డ్ గా మాకు ఉండేది. అదొక స్కూల్ లాగా, అదొక కాలేజ్ లాగా, అదొక వీ కెన్ సే యూనివర్సిటీ అండి అసలు ఆయన. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.